నాలాగా ఎంతమందికి ఇష్టం ఇలా బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో నుంచి మనం ఫుడ్ రెడీ చేసుకొని బయటకు వచ్చి చెట్ల మధ్యలో కూర్చొని ఇలా మన ఫ్యామిలీతో తమ్ముళ్ళు అన్నలతో మన వదినలు మరదలతో తిన్న అలవాటు నాకైతే చాలా ఇష్టం. మా ఫ్యామిలీతో బయటికి వెళ్ళినప్పుడైతే మేమే కుక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాం. ఇలా బయటికి వచ్చినాక చెట్ల మధ్యలో కూర్చొని అయితే తింటాం. అసలు బయటి ఫుడ్ అస్సలు తినము, అవసరం అనుకుంటే తప్ప, లేకుంటే లేదు. నేనైతే ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఇంట్లోకి వెళ్ళి వంట చేసుకొచ్చుకుంటాం. ఒకవేళ వంట చేసుకోలేకపోతే బయటనే అన్నీ తీసుకొని సామాన్లు తీసుకొని పోయి వండుకొని తింటాం. కట్టెల పొయ్యి మీద వండుకొని తింటాం. ఎంత ఫుల్ ఎంజాయ్ ఉంటుంది అంటే అట్లకెళ్ళి చెట్ల మొదలకి వెళ్ళి కట్టెలు ఏరుకొచ్చుకొని పొయ్యి పెట్టి రాళ్ళు పెట్టి వంట వండితే ఆ ఎంజాయ్మెంటే వేరు అసలుకి. అలాంటి ఎంజాయ్మెంట్ మనం ఎన్ని వేలు ఖర్చు పెట్టినా రావు. నిజమే కదా. నాకైతే అలానే ఇష్టం. మరి మీకు ఎలా ఇష్టమో కామెంట్ చేయండి. మేమైతే శ్రీశైలం వచ్చినాం మా మరిది వాళ్ళతో, మా తమ్ముడు. ఇంకా మేమైతే వచ్చే దారిలో అయితే ఫుడ్ తింటుంటే కోతి వచ్చింది. కోతి వస్తే మా మరిది కొడుకు చూడండి కోతిని ఎలా నమస్కరిస్తుండు. కోతిని చేసి హనుమంతుడు అనుకొని దాన్ని మొక్కుతుండు. అసలుకి చూడండి చాలా ఫన్నీగా ఉంది. ఎంత ఫుల్ ఎంజాయ్ చేసినామంటే మాతో పాటు మీరు కూడా వీడియో కంటిన్యూ చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటివన్నీ ఫన్నీ వీడియోస్, ఎమోషనల్స్ వీడియోస్ అన్నీ కూడా మీకు నా లైఫ్లో జరిగే ప్రతి ఒక్కటి మీకుతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే అఫ్కోర్స్ మీరు మా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా మీతో ఏమున్నా మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి మీరు నా ఫ్యామిలీ ఫ్రెండ్. कैसे से ना लेता ए ओकरा पसंद ना ले हाय मम्मी अब तोरा हिम्मत हो तो हाथ से लेवा के बतावा अब तोर हाथ से लेवे के छे హలో ఫ్రెండ్స్, ఇంకో టెంపుల్ గురించి తెలుసుకుందామా? ఇంకెందుకు లేటు. ఈ టెంపుల్ వచ్చి మనకు అచ్చంపేట అంటే మన శ్రీశైలం వెళ్ళే దారిలో ఉంటుంది, ఉమామహేశ్వరం. అసలు ఈ టెంపుల్ తెలియని వాళ్ళు అంటూ లేరు. ఇంక ఇప్పుడు మనకు ఇక్కడ టెంపుల్కి వచ్చి కొన్ని సిస్టమ్స్ చేంజ్ అయినాయి. ఇంతకుముందుకు మనం హోన్ వెహికల్తో పైనకి వెళ్ళే వాళ్ళం, కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు మనకు బస్ సేమ్ తిరుపతి లాగానే బస్ పెట్టిండ్రు. 50 రూపీస్ ఛార్జెస్. వాళ్ళే తీసుకెళ్తే వాళ్ళే దింపుతారు. ఇంతకు ముందుకైతే మనం ఆటోలు కానీ మన హోన్ వెహికల్తో వెళ్తుంటే అసలు ఇప్పుడు అది లేదు. ఒకవేళ హోన్ వెహికల్ మీద నుంచి పైనకి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, కానీ ఒక వెహికల్కి 500 రూపీస్. సో అలా కన్నా బెస్ట్ మనకు బస్సులు ఉన్నాయి. మేము అనుకోకుండా ప్లాన్ వేసుకున్న మా మరిది వాళ్ళు చాలా రోజుల నుంచి ఎక్కడైనా వెళ్దాం అని అన్నారు. సో అందుకని ఈసారి మేము ఉమామహేశ్వరం ప్లస్ శ్రీశైలం అనుకున్నాం. ఇంకా మేము ఫస్ట్ అయితే ఉమామహేశ్వరం వచ్చినాం. ఇక్కడికి వచ్చినాకైతే మేము చాలా అసలుకి నేను ఒక 5-10 ఇయర్స్ బ్యాక్ వచ్చినంటే మళ్ళీ ఇవాళ వీళ్ళ కోసం వచ్చిన. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మండే రోజు వచ్చినాము. ఇంకోటి స్వామివారి సేవ చేశానని అనుకోలేదు. స్వామివారి సేవ టైంలో వచ్చినాము. పళ్ళకి మూస అదృష్టం వచ్చింది మాకు. ఇంకా ఎంత బాగా దర్శనం అయిందంటే చాలా చాలా బాగా అయింది. మా మరిది వాళ్ళు అయితే చాలా ఫుల్ ఎంజాయ్ చేసి మస్తు హ్యాపీగా ఫీల్ అయినారు. ఇంత మంచి టైంలో తీసుకొచ్చిన వదిన అని చెప్పి. ఇంకా మా మరిది వాళ్ళు మేము అయితే ఫుల్ స్వామివారి సేవ చేసాము. వాళ్ళతో పాటు భజన గాన అన్నీ కూడా చేసాము. ఇంకా ఆ నుంచి మేము శ్రీశైలం పోదాం అనుకున్నాం. స్వామివారి ఊరేగింపు అయితే చాలా బాగా జరిగింది. అసలుకి హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ నల్లమల అడవిలో స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నామంటే చాలా అదృష్టం ఉండాలి కదా. సోమవారం రోజు వచ్చినాం అనుకోకుండా. సోమవారం రోజు ఈవినింగ్ టైంలో అయితే స్వామివారి ఊరేగింపు ఉండే. ఆ ఊరేగింపులో మేము కూడా స్వామివారి పళ్ళకి మూసే అదృష్టం నాకు దక్కింది. ఇంతకన్నా ఇంకా అదృష్టం ఏం కావాలి చెప్పు. ఎక్కడో ఉన్న హైదరాబాద్ నుంచి వచ్చి స్వామివారిని ఊరేగింపు అంటే అదృష్టం ఉండాలి. ఊరేగింపు అయిపోయాక మేము పైకి ఎక్కుతున్నాం. ఇక్కడ వచ్చే కనిపించే చెట్టు మనకి ఎలాంటి కోరికలని నిలబెడతాయి. ఇక్కడ మనం కోరుకొని మనసులో ఏదైనా కడితే మనకు కోరుకునే కొరకు నిలబెడతాయి. సో నేను కూడా కోరుకొని కడుతున్నాను. ఇంకా మా యారలు కూడా కడుతుంది. ఎందుకంటే మా యారల కొడుకు అస్సలు బాగాలేదు. 4 ఇయర్స్ పుట్టి వానికి ఇప్పటికీ మాటలు రావు, కనీసం అన్నం కూడా తింటాడు. ఎలా అంటే మిక్సీకి వేసి అన్నం పెడితే తప్ప తను మింగలేడు. అంత పరిస్థితి బాగలేదు అబ్బాయికి. పుట్టుక నుంచి అలానే ఉండు. 4 ఇయర్స్ అయిపోయి ఇప్పుడు 5 ఇయర్స్ కూడా రానికి వచ్చింది. ఆ బాబు కోసం ఈ మొక్కులన్నీ ఎలాగైనా బాబు ఉన్నారు మంచి గార్డెన్. ఈ బాబే చూడండి
4 years అయింది. అస్సలకి మాట్లాడలేడు, నడవలేడు, కనీసం అంబాడలేడు, బోర కూడా పడలేడు. ఈ బాబు కోసం అయితే మేము ఈ మొక్కులు ఎలాగైనా స్వామివారి కనీసం మాటలు రాకుండా తనంతకు నడిచి అన్నం తింటట్లయితే చేయమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడంటే చిన్న వయసుని కాబట్టి అన్నం తినిపిస్తాం, చేయగలుగుతాం, ఇది చేస్తాం. కనీసం పెద్దగా ఇలానే ఉంటే పెద్దగా అయినాక ప్రతిసారి తల్లి మీద ఆధారపడి ఉండవలసి వస్తుంది. అందుకే దేవుని కోరుకుంటున్నాం, మాటలు రాకున్నా సరే దేవుడా కనీసం నడక నేర్పించి అన్నం కూడా తిన్నికైనా వచ్చేలా చూడని మొక్కున్నాం. ఇక్కడ కనిపిస్తున్నది ఇక్కడ శివయ్య ఉండు. ఇదైతే మనకు పాపనాశి అంటారు. ఇక్కడ ఉన్న నీళ్ళతో మనం జీలకరించుకుంటే మన పాపాలన్నీ కడిగిపోతాయని అంటారు. ఇక్కడ శివయ్యకు మనం ఎన్ని నీళ్ళు తీసి అభిషేకం చేసినా కానీ ఆ గుంతల నుంచి నీళ్ళు అయిపోవు. అసలుకి ఇన్ని సంవత్సరాలలో ఎన్ని ఎండ వాన ఏ టైంలో అయినా సరే అక్కడ నుంచి నీళ్ళు ఎలా వస్తుందో ఎటు నుంచి వస్తుందో ఇప్పటికీ తెలియదు. ఎన్ని నీళ్ళు తీసినా కానీ అందులో నీళ్ళు ఊరుతూనే ఉంటాయి. నేనైతే శివయ్యకు ఎన్ని మగ్గులు తీసి నీళ్ళు అభిషేకం చేస్తున్నాం. ఎంతోమంది ఎమ్మడెమ్మడే అసలు నాన్ స్టాప్ కూడా అభిషేకం చేసినా కానీ అక్కడ నీళ్ళైతే తగ్గాయి, ఊరుతూనే ఉంటాయి. శివయ్యకు పక్కనే గంగమ్మ, అసలు అయిపోదు, గంగ అయిపోయి సమస్య లేదు. ఇక్కడ ఎన్ని నీళ్ళు తీసి మీరు అభిషేకం చేయండి. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరు గమనించండి, మీరు 100 మగ్గులు తోడి కూడా పోయండి, అందులో నుంచి ఒక చుక్క అయితే తగ్గది. ఎటు నుంచి వస్తే తెలియదు. మొత్తం గుట్టలు రాళ్ళ కింది నుంచి అయితే మనకు వాటర్ ఇక్కడ ఊరుతుంది. ఇక్కడ ఒక మహిమ అద్భుతం. ఇక్కడ వచ్చినప్పుడు కంపల్సరీ మనం వాటర్ తీసుకొని మనం మిగతా స్నానం చేసుకుంటే కానీ అయితే మన పాపాలు మొత్తం కరిగిపోతాయి అంటారు. మేమైతే అభిషేకం చేసి స్వామివారికి అయితే విభూతి పెట్టి బొట్టు పెడుతున్నాం. ఇంకా మేము అసలు చూసినాం ఎంతమంది నీళ్ళు తీసినా నీళ్ళు అయిపోవట్లేదు, ఒక్క చుక్క అయిపోవట్లేదు. అసలుకి ఎంత శక్తి కదా ఇక్కడ ఉన్న. ఎన్ని ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ఒక్కసారి కూడా ఇక్కడ నీళ్ళు అనేది అయిపోవట్లేదు. ఆ వాటర్ ఎటు నుంచి వస్తున్నాయో ఏందో ఆ రహస్యం అయితే ఇప్పటికీ తెలియదు అసలుకి. నేనైతే ఈసారి అయితే 101 మగ్గు నీళ్ళు తోడిన అభిషేకం చేసిన చూద్దామని అందరు అట్లా అంటారేమో ఏది అనుకున్నాను. కానీ మళ్ళీ చూనిక ఒక మగ్గు పడ్డంత ప్లేసే ఉంది, అయినా కానీ అయిపోవట్లేదు. మీకు తెలుసా ఈ రహస్య గృహ? ఒకప్పుడు ఋషులు ఇక్కడ తపస్సు చేయడానికి ఉమామహేశ్వర్ నుంచి ఈ గృహలో నుంచి పోతే మనకు శ్రీశైలం దర్శనం చేసుకునే వాళ్ళంట. ఈ గృహ చూడండి, ఈ గృహ నుంచి వెళ్తే మనం డైరెక్ట్ శ్రీశైలంలోకి తేలుతాం. అప్పట్లో ఋషులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంటే గృహ నుంచి ఈ ఉమామేశ్వరంలో స్వామివారి దగ్గర ఇక్కడ కూర్చొని తపస్సు చేసి ఇక్కడ అది అయిపోయినాక పూజలు చేసుకొని సీదా శ్రీశైలం పోవాలంటే. ఈ దారిని చూడండి, ఒకటే సన్న గృహ ఉంది. ఇప్పుడైతే ఈ గృహ మధ్యాల వరకల్ని ఆపేశారు. ఇప్పుడు ఈ గృహ అయితే ఎవరు వెళ్ళట్లేదు, కొన్ని ఏళ్ళు అవుతుంది బంద్ అయిపోయి. ఓన్లీ మనకైతే ఆ ప్లేస్ చూడడానికి మాత్రం కనిపిస్తుంది. ఇంకా మనమైతే ఇదైతే లోపలికి టెంపుల్ ఎంట్రీ అవుతున్నామే. ఇక్కడ మనకి స్వామివారి నాతోపాటు మీరు దర్శనం చేసుకోండి. గుడి చూడడానికి చిన్న ఉంటే కానీ చాలా ఫేమస్ టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అసలుకి ఎంత బాగుంటుంది అంటే ఇంకా లోపల మీరు కూడా శివాయిని దర్శించుకోండి. ఓం నమః శివాయ. ఇక్కడ శివయ్యతో పాటు ఉమాదేవి, మన గణపతిని అన్ని దేవుళ్ళని కూడా దర్శించుకోవచ్చు. ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే దర్శనం అయిపోయినాక అయితే సీదా శ్రీశైలం బయలుదేరినాము. శ్రీశైలంలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఆ టెంపుల్స్ కూడా మిస్ కావద్దంటే నాతో పాటు మీరు కంటిన్యూ వీడియో చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, మా మామ ఇక్కడ పని చేస్తున్నారు అనమాట. ఆంటీకి హెల్ప్ చేస్తున్నారు. మామ ఆల్ ది బెస్ట్, యూ కెన్ డూ ఇట్. మంచిగా చేయి. మీరు ఎప్పుడు వచ్చినా కానీ సోని భోజనం హోటల్ దగ్గర సూపర్గా ఉంటుంది. టిఫిన్లు కానీ లంచ్ కానీ ఈవినింగ్ గరం. మీరు ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కానీ ఈ మిర్చి బజ్జీలను అస్సలు మిస్ కావద్దు. చాలా టేస్ట్ ఉన్నాయి, వేడివేడిగా. నిజంగా ఆంటీ చేతులు అయితే మహిమ. చాలా బాగున్నాయి, సింపుల్గా మన ఊరి మిర్చీలు అంటే మన పెద్ద మిర్చి కాకుండా సన్న మిర్చితో వేస్తుంది. చాలా బాగుంది, కారం అసలు లేవు. ఇంకా మా తమ్ముడు ఎప్పుడు ఏంటంటే, ఎందుకంటే మా తమ్ముడికి ట్రావెల్ ఉంది, కారు ఉంది. ఎప్పుడు కూడా శ్రీశైలం మన మొత్తం టెంపుల్స్ అయితే తను ట్రావెల్ చేశారు. ఎప్పుడు కానీ మీకు ఎవరికైనా కారు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. మా తమ్ముడు అయితే ఎక్కడికైనా సరే కానీ మనకు మన ఆల్ తెలంగాణ ఎటు అయినా సరే తను కారు మనకు అవైలబుల్గా ఉంటాడు. ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే కానీ మాకు కామెంట్ చేయండి, మా తమ్ముడు నెంబర్ ఇస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ కిలోమీటర్ చొప్పున కానీ ఎలా అయినా సరే మీరు మాట్లాడుకొని పోవచ్చు. ఇంకా